హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఒక చిన్న మైక్రో క్యాప్ కంపెనీ అన్నమాట. దీంతోపాటు రీసెంట్గా మనకి తెలిసిందే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో బాగా పెరిగాయి, ప్లస్ పడ్డం కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో చాలామంది ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఉంటుంది. అయితే ఈ తరుణంలో ఎటువంటి స్టాక్స్లో మనం ఎగ్జిట్ తీసుకోవాలి, అదేవిధంగా ఎటువంటి స్టాక్స్లో ఉంటే మనం ఇంకా ఉండవచ్చు, ఆర్ పడితే ఇంకా కొనవచ్చు, ఆర్ ధైర్యంగా ఉండవచ్చు అనే అంశాలు విత్ ఎగ్జాంపుల్స్ అంటే కేస్ స్టడీ లాగా మనం చూసుకొని మాట్లాడుకుందాం. ఎందుకు ఈ వీడియో చేస్తున్నామంటే, ప్రత్యేకించి ఏంటంటే చాలామంది ఎగ్జిట్ కారండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మంచి ర్యాలీ వస్తుంది, వాళ్ళు చూస్తూ ఉంటారు. 100 రూపాయలది 400 అవుతుంది, వాళ్ళు 200లో కొంటారు. సో 400 అవుతుంది, 400 నుంచి 300కి వస్తుంది, 300 నుంచి 200కి వస్తుంది, వాళ్ళకున్న రేటుకి వచ్చేస్తుంది, ఇంకా చూస్తూ ఉంటారు. అది 100 రూపాయలు బిలో వస్తుంది అనమాట. ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో అటువంటి స్టాక్స్ అంటే ఏవి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి అనే అంశాలు కూడా కొంచెం అంటే మొత్తం డీటెయిల్గా మనం మాట్లాడుకోలేము, కానీ బట్ ఎంతో కొంత మీకు అంటే ఎటువంటి స్టాక్స్లో ఎగ్జిట్ కావాలనే అంశాలు మాట్లాడుకుందాం. ఎటువంటి స్టాక్స్లో ఇంకా ఉండవచ్చు, అది కొనుక్కోవచ్చు. ముందుగా పక్కా అనే స్టాక్ గురించి మాట్లాడుకుందాం. ఇది కానీ గమనిస్తే ఆగస్టు 22న మనం 2023 వీడియోలో ఒక వీడియో చేసాము. అందులో ఈ కంపెనీ భవిష్యత్తు బాగుండొచ్చు అనుకున్నాము. సో అక్కడి నుంచి స్టాక్ బాగా పెరిగింది. ఆ టైంలో 180 ప్లస్ ఉండేదన్నమాట. ఇప్పుడు దగ్గర 350 దాకా వచ్చింది, 400 దాకా కూడా వెళ్ళిందనమాట. సో దీని గురించి చాలామంది అడుగుతున్నారు. దీంతోపాటు రీసెంట్గా గ్రావిటాన్ అనే ఒక రీసెర్చ్ కంపెనీ వాళ్ళు కొన్నారు అని ఒకరు అడిగారండి. అది గ్రావిటాన్ అనేది పెద్ద ఫండ్ హౌస్ కాదు. అది ఏంటంటే 2-3 కలుసుకొని ఎల్ఎల్పి లాంటి వాళ్ళు కొంచెం డబ్బులు కూడగట్టుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి చాలా ఉంటాయండి, వందల సంఖ్యలో ఉన్నాయి. బట్ అది పక్కన పెడితే ఓవరాల్గా పక్కా అనేది ఏం చేస్తుంది అంటే వీళ్ళ బిజినెస్ ఏంటి మనకి చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మన ఇండియాలో దాదాపు అని కాదండి, కొన్ని స్టేట్స్లో ఈ ప్లాస్టిక్ బ్యాన్ చేయడము, అదేవిధంగా మనం కూడా ఏంటంటే ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేయటం లేదు. అంటే ఇండివిజువల్గా హెల్త్ పరంగా కూడా ప్లాస్టిక్కి దూరంగా ఉంటున్నాం అనమాట. సో ఏదన్నా ఫుడ్ కానీ అంటే మనం తినే వస్తువులు ప్యాక్ చేయాలి, ప్లాస్టిక్ దాంట్లో ప్యాక్ చేయడం కన్నా వేరే స్టీల్ దాంట్లోనో లేకపోతే మనకి హెల్త్కి హాని లేని ఏదైనా దేంట్లోనో ప్యాక్ చేసుకొని మనకి వేరే చోటికి ఒక చోటు నుంచి ఒక చోటికి తీసుకెళ్ళాలి. పార్సిల్ సర్వీస్ చేసే వాళ్ళైనా సరే, ఆర్ హోటల్స్ అయినా ఎవరైనా సరే అటువంటి దాంట్లో మనకి తీసుకొస్తే మనం ఆనందంగా ఉంటుంది, మనకి హెల్త్ పరంగా బాగుంటుంది అనమాట. ఎందుకు చెప్తుందంటే వీళ్ళు ఏంటంటే క్యారీ బ్యాగ్స్, సింపుల్గా చెప్పాలంటే పేపర్ బేస్డ్ క్యారీ బ్యాగ్స్, అదేవిధంగా ఫుడ్ అంటే ఇప్పుడు సపోజ్ కేఎఫ్సీ ఉంది, కేఎఫ్సీలోంచి మనం ఏదన్నా ఫుడ్ ఆర్డర్ ఇస్తాము. సో వాళ్ళు ప్లాస్టిక్లో కాకుండా పేపర్ బేస్డ్ అంటే కంపోస్టబుల్ ప్యాకింగ్ చేసుకొని తీసుకొస్తే అది మనకి హెల్త్ పరంగా బాగుంటుంది. అటువంటి వీళ్ళు చేస్తుంటారండి. అటువంటి బిజినెస్లో వీళ్ళు ఉన్నారు. చాలా పాత కంపెనీ. అయితే ఎందుకు మనం ఆ టైంలో బాగా ఉంటుంది అనుకున్నామంటే, ఇంకా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటే ఫ్యూచర్లో ఈరోజు కాకపోతే ఏ రోజైనా కూడా దాదాపు అన్ని గవర్నమెంట్లు ప్లాస్టిక్ని చాలా వరకు తగ్గించడానికే ప్రయత్నం చేస్తాయి. దీంతోపాటు మనం కూడా మన హెల్త్ బాగుండాలనుకునే వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్కి దూరంగా ఉండాలి. అంటే ప్లాస్టిక్ అంటే అన్ని ప్లాస్టిక్ కాదండి, ప్లాస్టిక్లో చాలా రకాలు ఉంటాయి, మళ్ళీ అది వేరే సబ్జెక్టు. బట్ ఏదేమైనప్పుడు కూడా సో ఇది ఆ కంపెనీ అనమాట పక్కా అనేది. సో ఫుడ్ క్యారీ బ్యాగ్స్, తర్వాత ఫ్లెక్సిబుల్ ప్యాకింగ్, ఇవన్నీ కూడా కంపోస్టబుల్ బేస్డ్ అనమాట, అంటే భూమిలో కలిసిపోయేవి. సో దానికి కాబట్టి మంచి భవిష్యత్తు ఉంది అనుకున్నాము. ప్లస్ R&D కూడా వీళ్ళకు ఉంది, ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో. దీంతోపాటు మనకి ఇంతకుముందు అనుకున్నట్టుగా కేఎఫ్సీ, తర్వాత మింత్రా, వీళ్ళ నుంచి కూడా అంటే వాళ్ళు వాడే ప్యాకేజీ కూడా వీళ్ళదే అనమాట. అంటే వీళ్ళనేగా చాలామంది ఉంటారు, అందులో వీళ్ళు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా టర్న్ ఓవర్ కూడా బాగా 400 కోట్లకు వచ్చేసింది. మార్జిన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఇటువంటి కంపెనీస్ అనేవి కూడా ఇది మైక్రో క్యాప్ కంపెనీ చెప్పగలుగుతాను, అంటే బాగుంటుందని చెప్పగలుగుతాను కానివ్వండి. బట్ ఎగ్జిట్ అగైన్ వీటిలో చాలా వాలటాలిటీ ఉంటుంది. రీటైల్ ఇన్వెస్టర్సే వీటిలో ఉంటారు. కాబట్టి ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం దీన్ని ఇక్కడ కొనండి తర్వాత ఇక్కడ అమ్మండి అని ఎవ్వరు కూడా చెప్పలేరు.
ప్రపంచంలో ఎవరన్నా వాళ్ళు అట్లా అంటే కూడా అంటే నేను కొనంగానే పెరిగింది, నేను లోలో కొన్నాను, అదేవిధంగా హైలో అమ్మేశాను అని ఎవరైనా చెప్పారంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టే. అవన్నీ జరగవండి స్టాక్ మార్కెట్లో జరగదంటూ ఉందంటూ ఏంటి అంటే ఇదొక్కటే, ఎవరు లోలో కొనలేరు, ఎవరు హైలో అమ్మలేరు. కాబట్టి మనం అమ్మిన తర్వాత అది పెరగవచ్చు, మనకు అనవసరం, మనం ప్రాఫిట్లో అమ్మామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇటువంటి కంపెనీస్లో ఎగ్జాక్ట్గా అంతకుముందు ఆల్రెడీ ఇంకొక లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, చిన్న కంపెనీస్లో ఎవరు కూడా ప్రైస్ అనేది అంటే ప్రైస్ యాక్షన్ అంటాం, అది ఎక్కడికి వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది, ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది ఎవరికి తెలియదు. కాబట్టి దీని మీద ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండగలిగితే ఉండండి. మధ్యలో కంపెనీల పరిస్థితిని బట్టి చూడండి. అట్ ద సేమ్ టైం పండగ కూడా చాలా ఫాస్ట్గా కిందకు వచ్చేస్తూ ఉంటుందండి, చాలా ఫాస్ట్గా కిందకు వస్తూ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పెద్ద ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయవు, ఆర్ ఎఫ్ఐస్ కూడా ఇన్వెస్ట్ చేయరంటే దీంట్లో. ఇది ఒక మెచ్యూర్ స్టేజ్కి వస్తేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఇంకా ఆ స్టేజ్కి ఇది రాలేదు. ఇప్పుడు ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రమే ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఓవరాల్గా స్టాక్ మరీ లాంగ్ టర్మ్ అయితే నేను పాజిటివ్గా ఉంటాను. అట్లా కాదు అనుకుంటే మీరు షార్ట్ టర్మ్ మీతో మీ ఇష్టం, మీరు ఎగ్జిట్ తీసుకోవచ్చు. ఇది పక్కా గురించి. స్టాక్ మార్కెట్ లో 2 దశాబ్దాలకు పైగా అనుభవం, తెలుగులో వేలాది లైవ్ టీవీ షోల ద్వారా లక్షలాది మందికి మార్కెట్ విజ్ఞానం. మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ను ట్రెండ్ కు ముందే పట్టుకోవడంలో దిట్ట. సూటిగా సుత్తి లేకుండా నిక్కచ్చిగా స్టాక్స్ ఎనాలిసిస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ఇన్వెస్టర్లు ఇష్టపడే డిఫరెంట్ స్టైల్ ఆయన సొంతం. కామన్ మ్యాన్ కు అర్థమయ్యే విధంగా సింపుల్ భాషలో మార్కెట్ గైడెన్స్. అనలిస్ట్ శేషును వ్యక్తిగతంగా కలిసి ఆయన వ్యూహాలను తెలుసుకునే అద్భుత అవకాశం. ఫిబ్రవరి 4వ తేదీన ఆదివారం, వేదిక హోటల్ మినర్వా గ్రాండ్, పివిపి మాల్ పక్కన, ఎంజీ రోడ్, విజయవాడ. ఫీజ్ రిజిస్ట్రేషన్ కోసం 7702906749 లో సంప్రదించండి. రైల్వే రిలేటెడ్ స్టాక్స్ ఏం చేయాలి, అదేవిధంగా డిఫెన్స్ ఏం చేయాలి అని ఒకరు కంటిన్యూగా మెసేజ్ పెడుతున్నారండి. సో అందరికి కూడా భయాలు ఉన్నాయి. అంటే మార్కెట్స్ మరీ ముఖ్యంగా పెరిగిన విధానం, అంటే ఇండెక్స్ కాదండి, స్టాక్స్. ఇండెక్స్ పెద్దగా అది ఒక ఇండెక్స్ 10% పెరిగితే పెద్ద మనం భారీగా పెరిగిందని చెప్పుకోలేము. బట్ స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టాక్స్ ఆర్ డిఫెన్స్ స్టాక్స్ ఎలా పెరిగాయి, ఆర్ పిఎస్యు కంపెనీస్ ఎలా పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్వీఎన్ఎల్ఏ ఉంది, ఆర్వీఎన్ఎల్ కూడా మనం చెప్పాం. దీన్ని కూడా మనం ఎగ్జాక్ట్గా డేట్ అయితే నాకు తెలియదు కానీ, బట్ 18th ఏప్రిల్లో మనం చెప్పామండి. 75 రూపీస్ ఉంది. 18th ఏప్రిల్ వీడియో చూడండి, 75 రూపీస్ ఉంది. ఈ స్టాక్ ఇంకా పడితే ఇంకా కొనొచ్చు అనుకుని చెప్పాము. ఎర్లీగా ఏదైనా కూడా మీరు అందుకే ప్రతి ఒక్కరు కూడా మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా ప్రాఫిట్ మాస్టర్ని చూడండి, రెగ్యులర్గా చూడండి, తర్వాత వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఎప్పుడు నేను చెప్పనేది. సో మనం ఎప్పుడు కూడా క్వాలిటీ స్టాక్స్ ఎర్లీగా ఐడెంటిఫై చేస్తామండి. బాగా పెరిగిన తర్వాత దాన్ని మనం రిపీటెడ్గా కొనండి అని చెప్పాం, అప్పుడు ఎగ్జిట్ అని చెప్తాం. సో ఆర్వీఎన్ఎల్ 75 చెప్పాము, అక్కడ నుంచి 300 పైకి వెళ్ళింది. ఇది కూడా నా గొప్పతనం కాదు, నిజంగా ఎంత ఈ విధంగా పెరగడం కూడా నేను సపోర్ట్ చేయను. అదేవిధంగా ఐఆర్ఎఫ్సి చెప్పాము. కాకపోతే ఏంటంటే ఓకే, వీటికి ఇంకా భవిష్యత్తు బాగానే ఉంటుంది, బిజినెస్ కూడా పెరిగింది. ఆర్వీఎన్ఎల్కి ఒకప్పటికి ఎప్పటికి బిజినెస్ బాగానే పెరిగింది, ఫ్యూచర్లో కూడా పెరుగుతుందండి. సో దీనికన్నా నాకు డిఫెన్స్ స్టాక్స్లోనే నాకు మరి అంటే ఎటువంటి స్టాక్స్లో డిఫెన్స్ స్టాక్స్ మరీ అబ్నార్మల్గా పెరిగిపోయినాయి. వాటిట్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. రైల్వే రిలేటెడ్ పర్లేదు, మీరు ఎగ్జిట్ తీసుకుంటే ఓకే, కొంచెం హైలో కొన్నారు ఇరుక్కుపోయారు అంటే కొంచెం హోల్డ్ చేయొచ్చు, బట్ ఈ టైంలో కొనమని చెప్పను. బట్ డిఫెన్స్ స్టాక్స్ మాత్రం ఆ విధంగా ఉండవు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన స్టాక్స్ సెక్టార్స్ పరంగా ఉండండి, అంటే మిగతా కూడా ఉండొచ్చు. ఒకటి డిఫెన్స్, 2 పిఎస్యు కంపెనీస్. పిఎస్యు కంపెనీస్లో కూడా అంటే ఈ రైల్వే రిలేటెడ్ కాకుండా మిగతా పిఎస్యు కంపెనీస్ ఉన్నాయి. వాటికి అసలు బిజినెస్ ఇంకా వీక్, బిజినెస్ అనేది పెరగడం పక్కన పెట్టి 2 ఏళ్ళకి 3 ఏళ్ళ కిందకి ఇప్పటికీ బాగా బిజినెస్ పోయిందంటే తగ్గిపోయింది, అయినా కూడా పెరుగుతున్నాయి. సో అటువంటి స్టాక్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎగ్జిట్ కాండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాక పెరిగింది అయ్యో అని అటువంటి మైండ్లో పెట్టుకోకూడదు. సో అందుకనే ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అటువంటి కంపెనీస్లో ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో ఎగ్జిట్ తీసుకోవాలి, మైండ్లో పెట్టుకొనే ఇన్వెస్ట్ చేసి ఎగ్జిట్ కావాలండి. ఏదైనప్పుడు కూడా డిఫెన్స్ స్టాక్స్లో ఎగ్జిట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జెన్ టెక్నాలజీస్ అని ఉంది. ఓకే, మనం ఎటువంటి స్టాక్స్లో ఎగ్జిట్ కావాలా అని ఇటువంటి స్టాక్ అండి. జెన్ టెక్నాలజీస్ గారికి గమనిస్తే దగ్గరగా 6,000 కోట్లు అండి మార్కెట్ క్యాప్. ఇది చాలా టర్న్ ఓవర్ పరంగా చూసుకుంటే 200 కోట్లు కూడా లేదు.
6,000 కోట్లకు వచ్చేసింది మార్కెట్ క్యాప్. ఇటువంటి కంపెనీస్ అండి వాల్యుయేషన్స్ దీనికి వాల్యుయేషన్స్ ఏముందిలే కానీ చెప్తున్నాను. సో వాల్యుయేషన్స్ పరంగా కూడా ఎక్స్పెన్సివ్. సో ఇదంతా పెరిగింది అంటే కారణం ఒకటే, బాగా డబ్బు వస్తుంది, తర్వాత గవర్నమెంట్ డిఫెన్స్కి ఏదో చేసేస్తుంది. నిజంగా చేయొచ్చు, కాకపోతే పదే చెప్తున్నాను, డిఫెన్స్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఈసారి ఈ కంపెనీకి బిజినెస్ వస్తే నెక్స్ట్ అదే కంపెనీకి గ్యారంటీ ఉండదండి, అది గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇంకోటి జెన్ టెక్నాలజీ బిజినెస్ వేరే, ఇది వేరే. డిఫెన్స్లో ఉన్నా కూడా వీళ్ళ బిజినెస్ మోడల్ వేరే. బట్ ఇదేంటి అద్భుతాలు సృష్టించే కంపెనీ అయితే కాదండి. కాబట్టి ఏంటంటే ఇది 200 నుంచి 900కి వెళ్ళింది. దీంట్లో మళ్ళీ మీరు కొని ఈ లెవెల్లో కొని ఇంకా చూస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదు. దీంట్లో ఎగ్జిట్ తీసుకోవాలి, ఇటువంటి స్టాక్స్లో ఎగ్జిట్ తీసుకోవాలి. ఇక ఎటువంటి స్టాక్స్ ధైర్యంగా ఉండవచ్చు, పక్కా ఇప్పుడు అనుకున్నాం కదా పక్కా అనే ఒక కంపెనీ, అటువంటి పక్కా స్టాక్స్ ఏంటి? గ్యారంటీ అనే పదం వాడకూడదు స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఎవరు కూడా. అది ఎంత గొప్ప కంపెనీ అయినా ఎటువంటి కంపెనీ అయినా గ్యారంటీ అనే పదం వాడకూడదు. బట్ నేను అంటే మిమ్మల్ని మీకు చెప్పడం ఏంటంటే గ్యారంటీ అనే పదం నేను వాడుతున్నాను అనేది కరెక్ట్ కాదు. బట్ ఎంతో కొంత మీకు భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ పదం వాడాను. ఏదేమైనప్పుడు కూడా కొన్ని స్టాక్స్ లైక్ బాష్ అని ఉంటుంది. బాష్ గతంలో మనం చెప్పాం, బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది, చాలా పాత కంపెనీ, రీసెంట్గా బిజినెస్ పరంగా కూడా చాలా గ్రోత్ ఉంది. సో ఇటువంటి కంపెనీస్ బాష్, నారాయణ హృదయాలయ, ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుకుంటాము. కంప్లీట్గా ఒక వీడియోలో మనం చెప్పలేమండి ఇవన్నీ కూడా. సో వీడియోలో చెప్పడం కన్నా మనం డైరెక్ట్గా కలుసుకొని సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్గా ఫండమెంటల్ పరంగా అంటే ప్రాక్టికల్గా మనం ఎలాంటి ఎర్లీగా ఎలా ఐడెంటిఫై చేయాలి, పక్కానో లేకపోతే ఇంకొకటో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాం ఎలా ఐడెంటిఫై చేయాలి, మంచి భవిష్యత్తు ఉన్న ఇంకా భవిష్యత్తు పెరగదగిన స్టాక్స్ ఏమున్నాయి, అదేవిధంగా ఇప్పుడు ఎగ్జిట్ కావాల్సిన స్టాక్ ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుకున్నాం జెన్ టెక్నాలజీస్ అని, ఇట్లా చాలా ఉన్నాయండి. అటువంటి సెక్టార్లు వేరే సెక్టార్లో వేరే స్టాక్స్, ఎటువంటి స్టాక్స్ ఎక్స్పెన్సివ్ అనే అంశాలు కూడా ఎగ్జిట్ స్ట్రాటజీ కూడా మనం మాట్లాడుకుంటాం బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజయవాడలో జరిగే 4th మనం జరుగుతుంది ఇన్వెస్టర్స్ మీట్, మినర్వా గ్రాండ్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా హాజరు కాండి. సార్ చాలామంది ముందే రీసెర్చ్ చేసుకున్నారండి, మీరు కూడా త్వరగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, వీటిలో మనం పడినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఇంకా కొనదగిన స్టాక్స్ అనమాట. ఇంకా పడినా కూడా ఆల్రెడీ కొనుంటే హోల్డ్ చేయొచ్చు. ఒకటి బాష్, ఒకటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉంటాయనుకోండి. ఇవన్నీ మనం చెప్పినవే గతంలో. అదేవిధంగా నారాయణ హృదయాల, ఏదైతే మనం 320 నుంచి చెప్తూనే ఉన్నాం, ప్రాఫిట్ మాస్టర్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా జేడెస్ లైఫ్ అనేది ఇది కూడా ఎప్పుడో చెప్పాం, రీసెంట్గా కూడా చెప్పాం. అక్కడి నుంచి బాగా మార్కెట్ పడుతున్నా కూడా ఇది ముందుకు వెళ్తుంది. సో హెచ్డిఎఫ్సి ఏఎంసి ఇది కూడా మనం గతంలో చెప్పాం. మనం చెప్పిన తర్వాత బాగా కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద నుంచి మళ్ళీ బౌన్స్ చాలా ఫాస్ట్గా బౌన్స్ అయిపోయిందనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్, పూర్తిగా భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఏం జరిగినా కూడా వీటిలో రిటర్న్స్ గ్యారంటీ ఉంటాయి. కాకపోతే రిటర్న్స్ అనేది మల్టీ బ్యాగర్స్ రిటర్న్స్ ఉండవు. 20% or 30% మార్కెట్లో బాగుంటే, మార్కెట్ బాగాలేకపోతే 1 year 15% అట్లా వస్తాయి. ఇవన్నీ కూడా 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఏదీ లేదంటే. బాష్ అయితే 60,000 ఉంది, నారాయణ హృదయాలు అయితే 24,000 ఉంది, జేడెస్ లైఫ్ అయితే 66,000 ఉంది, హెచ్డిఎఫ్సి ఎంసీ కూడా 60,000 65,000 మార్కెట్ క్యాప్. కాబట్టి వీటిలో కూడా మనం ఒక 2 yearsలో డబల్ కూడా 100% కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇటువంటి స్టాక్స్ ఉంటే మీరు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇటువంటి స్టాక్స్లో ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా చిన్న చిత్తగా స్టాక్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 2024 అనేది బాగా వోలటాలిటీ ఇయర్గా చెప్తాను, 2023 లాగా ఉండదు, పదే చెప్తున్నాను. మరీ ముఖ్యంగా మిడిల్ స్మాల్ క్యాప్లో కరెక్షన్ స్టార్ట్ అయిందంటే ఇంకా మీరు అమ్ముకోలేరండి, అది గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ అండి. Please like, subscribe and share our videos.